పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. బైసాబ్ ఎక్కడన్నా చూసినావా? చూడలేదండి. వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు, తెలిసినోడికి ఎవరికి తెలియకూడదు కదే. ట్యాంక్ ఫుల్ చేయి. బైసాబ్ చూసినావా? తెలీదు. చక్కగా చూడు. లేదన్నా. అదే
నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు ది టాపర్ షో. ఈ షోలో మనం గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు చూపించాం. చిన్న స్టార్ నుంచి మెగా స్టార్ వరకు పరిచయం చేశాం. డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ సైంటిస్ట్ ఇలా ఎంతో మందిని మన ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. అయితే ఇవాళ వీళ్ళందరికీ మించిన ఒక ప్రత్యేకమైన హీరోని పరిచయం చేయబోతున్నాం. హీరో అంటే 6 అడుగుల హైట్ ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా అని కాదు. ఎదుటి వాళ్ళ మనసుని కదిలించే ప్రతి ఒక్కరూ మా దృష్టిలో హీరోనే. సో వై వెయిట్ ఎనీ లాంగర్, లెట్స్ మీట్ ద హీరో. వెల్కమ్ మిస్టర్ గిరి. హాయ్ గిరి గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్. జనరల్ గా అందరూ ఏ డాక్టరో, ఇంజనీరో, పొలిటీషియనో లేదా బిజినెస్ మ్యానో అవ్వాలి అనుకుంటారు. కానీ గిరి గారు ఇక్కడ ఒక స్పెషల్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నారు. అదేంటంటే ఎవరైనా ఇంట్లో నుండి తప్పిపోయారని తెలిసినా కనిపించకుండా పోయిన వాళ్ళని వెతికి పట్టి వాళ్ళకి అప్పగించడమే వృత్తిగా పెట్టుకున్నారు మన గిరి. అవును గిరి గారు, ఈ పనిని ప్రొఫెషన్ గా ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? ఒకప్పుడు నేను కూడా తప్పిపోయి మా వాళ్ళకి దూరం అయ్యాను కాబట్టి. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మొక్కు తీర్చుకోవడం కోసం అమ్మా నాన్నలతో గుడికెళ్ళాను. స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. కానీ మా అమ్మా నాన్నల దర్శనమే మళ్ళీ ఎప్పుడు దొరకలేదు. మొత్తం జనాలు వాళ్ళొక వైపు, నేను ఒక వైపు. ఎవరి హడావిడిలో వాళ్ళు ఎటు తప్పిపోయానో తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎవడండి వీడు? ఎవర్రా నీకు మమ్మీ? గుడి దగ్గర అడుకోవడానికి ఇది ఒక కొత్త పద్ధత. పోలీసులకి ఫోన్ చేద్దామా? వీడెవడో తెలియదు, యాక్సిడెంట్ చేసినోడో కూడా తెలియదు. మధ్యన మనకెందుకురా బైక్ తీట? అవును రాబాయ్, మనకెందుకు రా లొల్లి? జరుగునమ్మా. అరే ఏంది, ఏమైంది? ఎవడో గుద్దేసి వెళ్ళిపోయిండు. సంటిపోరాడికి ఇంత ఏడుస్తుంటే పట్టించుకోరా అనే మీరు? ఎక్కిలు పట్టాంగా ఏడుస్తున్నాడు. గాడు అమ్మా నాన్నే వదిలేసి వెళ్ళిపోయారు. ఏదైనా ఉండొచ్చు, అట్లనే చూసుకుంటే ఇలా పడతారా? వచ్చాడండి మహానుభావుడు, పెద్ద మదర్ తెరీసా తమ్ముడు. అంతగా అవసరమైతే నువ్వు తీసుకెళ్లి పెంచుకో. మదర్ తెరీసాకి తమ్ముని కాకుండొచ్చు, కానీ మానవత్వం ఉన్న మనిషిని సరే తీసుకెళ్లి పెంచుకో. పెంచుతా, పెద్దోని కూడా చేస్తా. తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదన్నా, మనసు కూడా తెల్లగా ఉండాలి. నేను ఎలా ఉంటానో మా అమ్మ నాకు ఇప్పటికీ తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన నాకు తెలుసు. వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు లేని లోటు నాకు మాత్రమే తెలుసు. నేను పడ్డ బాధ ఇంకెవరో పడకూడదని నేను ఈ పని చేస్తున్నాను. చెప్పాను కదండి, ఈయన అందరిలాంటి హీరో అస్సలు కాదని. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా? ఓకే, ఇప్పుడు గిరి గారు చేసిన సర్వీసెస్ ని మనం వీడియోలో చూద్దాం. వీడియో ప్లీజ్. బాబు, మహాలక్ష్మి బాబు వచ్చాడు. బాబు వచ్చేసాడు. బాబు, హరీష్, మహాలక్ష్మి, నా మనవడు వచ్చేసాడే. నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇలా రా. ఏమైపోయావు నాన్న? We missed you so much. కుమారి, పాలు తీసుకొనిరా. బాబు, మీరు మా ఇంటి దేవుడు బాబు. మా వారసుని మాకు తీసుకొచ్చి ఇచ్చారు. మీకు ఎంత కావాలంటే చెప్పండి. మీరేదో మనవడ కనిపించడానికి ఆనందంలో అలా అంటున్నారు, కానీ మీరేమనుకునంటే ఒక మాట చెప్పచ్చా? ఏంటి బాబు? మీ బాబు ఇంట్లో నుంచి తప్పిపోలేదు, కావాలని పారిపోయాడు. అవునండి, ఇంత పెద్ద ఇల్లు, ఆయాలు, ఆటబొమ్మలు, లగ్జరీ కార్లు, ఇంత ప్రేమించే మీ అందరినీ కాదనుకొని కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంత చిన్న వయసులో పొద్దున్నే 5 గంటలకు లేపి హోంవర్క్ అని టెన్షన్ పెడుతూ ఇష్టం ఉన్నా లేకపోయినా స్కూల్ బస్ ఎక్కిస్తారు. అక్కడ వాడు హ్యాపీగా ఉన్నాడా, స్ట్రెస్కి గురవుతున్నాడా అని అస్సలు ఆలోచించరు. ఇంటికి రాగానే ట్యూషన్ టీచర్ వచ్చి పడుకునే వరకు మ్యాథ్స్ అని, సైన్స్ అని మెంటల్ టార్చర్ పెడుతున్నారు. పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో పిల్లల లైఫ్తో మనం ఆడుకుంటున్నాం. ఈ వయసులో వాళ్ళకి కావాల్సిన ప్లెజర్ అండి, ప్రెషర్ కాదు. అర్థమైంది అనుకుంటా. ఇలాంటిది మరో సంఘటన చూద్దామా? వీడియో ప్లీజ్. నమస్తే సార్. ఏంటన్నా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ
మీకోసం ఫోన్ల మీద ఫోన్లు రిలేటివ్స్ తో ఎన్ని మాట్లాడిపించుకోవాల్సి వచ్చింది. అందరం కలిసేగా బయటికి వెళ్ళాం. ఎలా తప్పయ్యావు? నువ్వేమన్నా చిన్నపిల్లడువా? సార్ మీ నాన్నగారు తప్పుకోలేదు. ఇంటికి రావడం ఇష్టం లేక అట్నుంచి అట్టే వెళ్ళిపోయారు. ఆయన రిటైర్ అయ్యే వరకు మీరు సెటిల్ అవ్వడం కోసం ఆయన రెస్ట్లెస్గా కష్టపడితే ఇప్పుడు మీరు ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. అమ్మా కొంచెం కాఫీ కల్పిస్తావమ్మా. మీకు నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి? పొద్దు నుంచి కాఫీ కాఫీ అని ఎన్నిసార్లు తాగుతారు కాఫీ? ఆయన కాఫీ కోసమే పుట్టారా ఏంటి? రే చిన్న, అబ్బా ఏంటి నాన్న, టైం లేదు, వాట్సాప్ చేయండి. పలకరించే దిక్కు లేదండి. ఒక్కళ్ళే ఎంతసేపు అని ఇంట్లో ఒంటరిగా కూర్చుంటారు. మీకేమో టైం లేదు, ఆయనకు భార్య లేదు. మీతో ఏమైనా మాట్లాడదామంటే కసురుకుంటారు. మీరేమో వాట్సాప్ చేయమంటారు. ఇప్పటికైనా ఆయనకి ఏం కావాలో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఉంటారు. మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం. సూపర్ గిరి గారు. యువర్ సెల్ఫ్నెస్ ఈస్ వర్త్ అడ్మైరింగ్. యూ హ్యావ్ టాట్ దిస్ జనరేషన్ అ లెసన్. బట్ డోంట్ యూ హ్యావ్ యువర్ ఓన్ అంబిషన్? అయ్యో ఎందుకు లేదండి, ఉంది. ఓ ఏంటది? మేము తెలుసుకోవచ్చా? తప్పిపోయిన వాళ్ళు తిరిగి అప్పచెప్పేటప్పుడు వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లిళ్ళు, అక్కలు, బాబాయిలు, పిన్నిలు ఎంతో మందిని చూశాను. వాళ్ళని చూశాక కుటుంబం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. నాకు అలాంటి కుటుంబం కావాలనుకుంటున్నా. అది జరగాలంటే ముందు నేను పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయికి భర్తగా, పిల్లలకి తండ్రిగా, మామగా, తాతగా ఒక పెద్ద ఫ్యామిలీ స్టార్ట్ చేయాలంది. అదే నా లైఫ్ అంబిషన్. వెరీ గుడ్ అంబిషన్. మరి ఇలాంటి పెళ్లి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదా? అయ్యో ఎందుకు చేయలేదండి, చేశాను. ట్రై చేస్తూనే ఉన్నాను. మా బావమరిదండి తన దగ్గరే పెరిగింది. మా అమ్మాయి బంగారం అండి. ఒకసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం అండి. ఇలా రండి. ఏంటి అబ్బాయి బానే ఉన్నాడు కదా? ఏం బాగున్నాడు? నా బొందలా ఉన్నాడు. ఏదో పావుల్ని పట్టుకునేవాళ్లాగా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు అతని చేతిలో 5,000 10,000 కనపడతాయి. అది లేకపోతే మన అమ్మాయే మనకు కనపడదు. ఆ పంతులకి బుద్ధి లేక ఈ సంబంధం తీసుకొచ్చాడు గాని నేనైతే నా కూతుర్ని సచ్చినా ఇవ్వను. ఏదో ఒకటి చెప్పి పంపించేసేయండి. మనం పంపించనక్కర్లేదు, అతనే వెళ్ళిపోయాడు. ఏదో పావుల్ని పట్టుకునేవాళ్లాగా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు అతని చేతిలో 5,000 10,000 కనపడతాయి. అది లేకపోతే మన అమ్మాయే మనకు కనపడదు. అయ్యో అయితే ఒక ప్రయత్నంతోనే ఆపేశారా? ఒక్కటేంటండి, 100కి పైగా ఉన్నాయి. మరొకటి చెప్తా వినండి. అయ్యా, ఇద్దరికి కావలసిన వాడిని, మీ ఇద్దరి మంచి కోరుకునేవాడిని. అబ్బాయి చాలా మంచివాడు, ఈ సంబంధం చేసుకుంటే బాగుంటుంది. ఏమైందే? అబ్బాయి చాలా బాగున్నాడు కదా, మంచి ఆదర్శాలు కూడా ఉన్నాయి. తొక్కులో ఆదర్శాలు ఏం చేసుకోవడానికి? నాకు అస్సలు నచ్చలేదమ్మా. అది కదమ్మా, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నువ్వు నా కన్న తల్లివా, సౌతి తల్లివా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది, బంగారం ఎంతుంది, భూమి ఎంతుంది, ఎక్కడుంది అవి చెప్పండి. అంతేగాని ఆదర్శాలు, తొక్క, తోటకూర అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి సంబంధాలు కానీ తెస్తే పైవన్నీ ఎవరి దగ్గర ఉంటాయో వాడితో లేచిపోతా మీ దూల తీరిపోద్ది. అదండి సంగతి. పెళ్లి కూతురికి నచ్చితే వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చడం లేదు, వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చితే పెళ్లి కూతురికి నచ్చడం లేదు, ఇద్దరికి నచ్చితే వాళ్ళ చుట్టాలకి నచ్చట్లేదు. అలా నా పెళ్లి చూపుల తతంగం చెప్పులు కంటుకున్న బొబ్బలు గమ్మలా సాగుతూనే ఉంది. నేను కూడా ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. డోంట్ వరీ గిరి గారు. ఆ లక్కీ గర్ల్ ఎక్కడో గట్టిగా పూజ చేస్తుంటే ఈ మ్యాచ్లు ఎందుకు సెట్ అవుతాయి? త్వరగా వచ్చేస్తుందిలేండి. ఒక్క నిమిషం అండి. మా పంతులు గారు పెళ్లి సంబంధం గురించి అనుకుంటా. ఏమయ్యా గిరి, చెప్పండి పంతులు గారు. ఈసారి భేషైన సంబంధం తెచ్చాను. అమ్మాయి చూడముచ్చటగా ఉంది, బాగా చదువుకుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయిని తప్ప నువ్వు ఇంకెవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కూడా నీకులాగా అనాథ. అలాగే పంతులు గారు. ఓ సూపర్. మా షోలో మీకు ఒక మంచి సంబంధం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో దర్ ఇస్ వన్ కండిషన్. మీ పెళ్ళయ్యాక మీ కపుల్ ఫస్ట్ ఇంటర్వ్యూ మా ఛానల్కే ఇవ్వాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. హాయ్ గిరి. హాయ్. ఏంటి అలా చూస్తున్నావు? పంతులు గారు చెప్పలేదా? మీరా? మీరా? మీరా కాదు, మీరా జాస్మిన్ కాదు, శైలజ. యూ కెన్ కాల్ మీ శైలు, ఓకే? ఈ మీరా, గారే, బూరే ఇలాంటి ఫార్మాలిటీస్ మనకు నచ్చవు బాస్. కూర్చోండి. థ్యాంక్ యూ.
అందరు అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లో కలుద్దామంటారు. ఎందుకు బాస్? బడ్జెట్ వేస్ట్, పబ్లిక్ తో మూడ్ డిస్టర్బ్. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేశా. గుడ్ టేస్ట్. టేస్ట్ కాదు, కాస్ట్ కూడా తక్కువే. కాఫీ తాగుతారా? హలో బాస్, 2 కాఫీ ప్లీజ్. ఓకే మేడం. నేను నిన్ను టీవీలో చూశాను, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు. నా ఫ్రెండ్ వాసంతి ఉంది, నాకన్నా హైట్, నాకన్నా వైట్. నేను మాట్లాడి సెట్ చేస్తా. నీకు పెళ్లి చేసేది కన్ఫర్మ్. సార్. ఏమంటావ్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మండే మంచి ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందామా? ఏం బాస్, పెళ్లి చేసుకుందామా అంటే అంత షాక్ అయ్యా? ఏం నేను నచ్చలేదా? వాసంతి నచ్చారు. మరి పెళ్ళి? ఏంటి ఇక్కడ పాప్? పెళ్ళి కదా, బట్టలు కొందామని. నెలకి ఎంత సంపాదిస్తావో గిరి? అటు ఇటుగా ఒక 25,000. ఇలాంటి షాప్స్ లో ఒక శారీ 30,000 పైన ఉంటుంది. బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా గిరి. నీ నెల జీతం ఒక శారీకి పెట్టేస్తే మిగతావెలా కొంటావ్? మరెలా? ఎలా కాదు, ఎక్కడా అని అడుగు. పదా. చూసావా, 4,000తో నాకు బట్టలు నీకు బట్టలు ఇంకా సేవ్ చేసా. పద పద పద. ఇక్కడికి ఎందుకు? పెళ్ళి కదా, తాలి పొట్టైనా బంగారం ఎందుకు కొందామని. గిరి, బంధం ముఖ్యం కానీ బంగారం కాదు. పసుపు కొమ్ము కట్టుకుంటే తాళిబొట్టు కాదా? కట్టించుకున్న నేను పెళ్ళాన్ని కాకపోతానా? ఆల్రెడీ ఆ గుండాయినే చెప్పాడు, డబ్బులు ఊరికే రావని. పెద్దోళ్ళు ఊరికే చెప్పారు కదా. పద పద పద. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యః. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం ఆశాసానాసోమనం ప్రజా సౌభాగ్యం తమాం అగ్నేరమ ప్రతా భూత్వా సన్నహ్యో సుకృతాయకం. బాబు, అమ్మాయి చేతిలో చెవేనైనా ఓ మధ్యే చ కామే చ. పంతులు గారు, ఒక్క నిమిషం. దానికి అర్థం ఏంటండి? చక్కగా అడిగావు. కష్ట నష్టాల్లోనూ సుఖ దుఃఖాల్లోనూ ఎన్నడూ నీ చేయి విడనని భర్త భార్యకి చేసే పవిత్రమైన ప్రమాణమయ్యా ఇది. ఇంత గొప్ప మంత్రాన్ని అలా చదివేస్తారేంటండి? అర్థం అవ్వాలి కదా, ఏమనుకోకుండా. ఇంకొక్కసారి చదవండి. ఓం ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరామి. ఇది దాన్ని తీసుకో. ఓం ఈ మొగుళ్ళు పగలు గొడవ పడి రాత్రి కాళ్ళు పట్టుకుంటారు. అవును, నీ మొగుడు సంగతి తర్వాత చూద్దాంపా. అరే గిరి, ఏంట్రా ఇది? ఎప్పుడు చూసినా పెళ్ళి ఎప్పుడు అంటావు కదా, పెళ్ళి అయిపోయింది. ఇదిగో నా పిల్ల. అదేంట్రా చెప్పకుండా చేసుకున్నావు? ఏం చేయమంటావు అత్త? పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పిల్ల దొరకలేదు, పిల్ల దొరికినప్పుడు చెప్పే టైం దొరకలేదు. ఏదైతేనేంటి, పెళ్ళి అయిపోయింది కదా. శైలజ. నమస్కారం అండి. అయ్యో, మా తులసమ్మ అత్త. అమ్మ తర్వాత అమ్మ లాంటిది. కాలనీలో అందరి బట్టలు ఉతుకుతుంది. ఎవడైనా తేడా చేస్తే వాడిని కూడా ఊరుకోరా.
మాట కటువు మనసు మెత్తన. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తా. అరే గిరి నీది సడన్ గా అందరికి జలాకిచ్చింది. ఏదో సడన్ గా శైలజ తను మటన్ మస్తాన్ आपके प्यारे प्यारे भैया बिल्कुल शरीफ आदमी. सलाम वालेकुम बाबू गारू. वाह 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 वालेकुम सलाम. चांदनी का टुकड़ा जैसा है, जीते रहो बेटी. ఈడి ఇమిటేషన్ తగలయ్యా. పక్షవాతం వచ్చిన కోళ్ళగా ఊపిడేంటి, పెద్ద సూపర్ స్టార్ అని ఫీలింగు. హాయ్ ఎవ్రీబడి, సిస్టర్ ఐ యామ్ ఆటో జానీ. పోలీస్ కావాలనేది అంబిషన్. మ్యాటర్ లేక మీటర్ తిప్పుకుంటున్నాం. రజనీ సార్ ఫ్యాన్ కూడా. అలానే ఈయన అందరూ ఎర్రిబత్తాయం చేశారు. ఇప్పుడు కొత్తగా నువ్వు. ఇప్పటికీ బుద్ధిలోను బ్లడ్ లోను పోలీసే. సూపర్ సిస్టర్. హలో, వాట్ అబౌట్ మీ? హలో గిరి మమ్మీ, ఈ పాపకు నా గురించి చెప్పలేదా? ఇది నా బేటీ ఫాతిమా. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి గిరిని మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. హాయ్ ఫాతిమా. హలో పాపా. గిరి అందరికంటే ముందు చెప్పింది నీ గురించే, అందరికంటే ఎక్కువ చెప్పింది కూడా నీ గురించే. ఫ్రెండ్స్. అమ్మ నా బత్తాయం. హలో పంతులు గారు, ఇప్పుడే పెళ్లి చేసుకొస్తున్నా. చూశానులేవో నా భార్య. పెళ్ళేదో నీ ఒక్కడిగా అయినట్టు. కాశీ పంతులు గారు అని చాలా ఫేమస్. ఊర్లో అందరూ ఇంటిని ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఈ కాలనీ వాళ్ళు తప్ప గిరితో సహా. అంతేరా. నాకేమో గీతా సింగ్ లాంటి పెళ్ళం, నీకేమో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి పెళ్ళం. భగవంతుడు గుడ్డోడ్రా. చూస్తా చూస్తా. ఒక్క నిమిషం. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి, అక్కడి నుంచి నక్కి నక్కి చూస్తున్న ముద్ద నష్టపోళ్ళ దిష్టి, ఇది ముదురు బత్తాయి. అందరు దిష్టి పోవాలి. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. త్వరగా బట్టలు మార్చుకుంటే బయటికి వెళ్ళాలి. దీన్ని ఇల్లు అంటారా స్వామి? మరి ఎలకలు కొట్టేసిన బట్టలు కొట్టులా ఉంది. బ్యాచులర్ కొంపలు ఇలాగే ఉంటాయమ్మా. అందుకే అతన్ని పెళ్లి చేసుకుంది. నీ చేతితో దీన్ని సంసార పక్షంగా మార్చి. సరే బాబు. అబ్బా, మొత్తం ఇల్లంతా మారిపోయింది. సూపర్. దట్ ఈస్ శైలు ది గ్రేట్. అవును, ఏమైనా తిన్నావా? ఎందుకు తినలేదు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, పూరీలు, ఇడ్లీలు అన్ని తిన్నాను. అన్ని తిన్నావా? నీ అబ్బా, పొద్దుటి నుంచి ఆ పని ఈ పని చేస్తుంటే ఇప్పుడు వచ్చి తిన్నావా అని అడుగుతున్నాడు. చూడు. సారీ, నేను మర్చిపోయాను. ఏమైనా తీసుకొస్తా. హలో, అక్కర్లేదు. ఏమైనా ఆర్డర్ చేస్తా. అక్కర్లేదు. మరీ అంత కోపం అయితే ఎలా చెప్పు. మనం డిన్నర్ కి బయటికి వెళ్తున్నాం. బయటికా? నువ్వేం కంగారు పడుకో. స్టార్ హోటల్ కాదు, మన బడ్జెట్ లోనే వెళ్దాం. ఎక్కడికి? నేను తీసుకెళ్తా కదా. 2 minutes. ఇదే మన ప్లేస్. ఇక్కడ టేస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. పద వెళ్దాం. ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి చాలా బాగుంటుంది. చేప భలే ఉందిరా. నీ అబ్బా చికెన్ తింటూ చేప అంటవేందిరా? చేప కాదురా, ఆ పాప కసిగా ఉందిరా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది ఫ్యామిలీ దాబా. వెళ్ళాల్సింది మనం కాదు, వాళ్ళు. ఆర్డర్ మేడం. ఒక రాగి సంగటి, ఒక నాటుకోడి, ఒక థమ్స్అప్, 2 స్ట్రాలు. పాప మంచి రొమాంటిక్ గా ఉందిరా. ఒక థమ్స్అప్ లో 2 స్టార్లంట. ఇగో 3 స్టార్లు చెప్పు, షేరింగ్కి నేను వస్తా. హీరో కోపొచ్చిందిరా, గురాయిని చూస్తుండు. ఆడు హీరో, ఆడు కళ్ళజోడు, ఆడో ఎర్రి.
ఏంటి ఏం బాస్ ఏం కావాలి? నువ్వే కావాలి వస్తావా? హలో, లక్కీ హ్యాండ్ ఏం చేస్తున్నావు? Know I'm a dime. It's up to me with a line. They can't believe a girl as cute as me and sleep with Duran. అప్పుడెప్పుడో కాలేజ్లో సరదాగా కరాటే ప్రాక్టీస్ చేస్తే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. అది టచ్ ఉందో పోయిందో టెస్ట్ చేసే అవకాశం వీళ్ళు ఇచ్చారు. దా నాటుకోడి రెడీ అయి ఉంటుంది, కుమ్మేద్దాం. రేపు తేడా వస్తున్నా నువ్వు కూడా కుమ్మేస్తుంది. రా. వస్తున్నా. ఏంటి స్వామి ఇంకా అదే షాక్ లో ఉన్నట్టున్నావు? ఇల్లు వచ్చేసింది, ఆపు. వచ్చారు. ఏంటయ్యా ఇంత లేటు? మీకోసం ఎదురు చూసి మాకు నిద్ర పట్టేసింది. ఏంటిదంతా? ఓహో, తను చేసిన సోలో ఫైట్ గురించి వెల్కమ్ సెరమనీయా? అక్కడ ఆమె చేసిన సోలో ఫైట్ గురించి కాదు, ఇక్కడ నువ్వు చేయాల్సిన డ్యూయల్ ఫైట్ గురించే ఈ అరేంజ్మెంట్స్ అన్ని. డ్యూయల్ ఫైట్? మస్తాన్ బాయ్, ఇక్కడ అర్థమైంది, అక్కడ అర్థమయ్యేలా చెప్పి తీసుకురా. లోపలికి వెళ్తే భయ్యాకే సమజైతుంది. నువ్వు వెళ్ళు భయ్యా. ఫాతిమా, నువ్వు గిరి మమ్మీ దగ్గర బొజ్జోవాలి కానీ ఇటు వెళ్తున్నావేంటి? ఈ రోజు గిరి మమ్మీ పక్కన బజ్జుకోవద్దంట. ఏ బత్తా చెప్పాడు? అందరు చెప్పారు. ఇదిగో, మీ గిరి మమ్మీ ఇంట్లోకి ఒక దెయ్యం వచ్చింది. నువ్వు వెళ్ళి బొజ్జోలేదనుకో, ఆ దెయ్యం ఎప్పుడు గిరి మమ్మీని వదలదు. అందుకని నువ్వు ఎంత అల్లరి చేస్తే అంత త్వరగా దెయ్యం వెళ్ళిపోతుంది, సరేనా? ఓం చోటా చేతను ఓం పేపా పిగ్. వెళ్ళు. ఎరా గిరి, నీకు శోభనమా? ఆ భగవంతుడు చూడకపోయినా నేను చూస్తాను రా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ సచ్చావు? ఆకలి చేస్తుంటే ఆల్రెడీ వంట చేసి పెట్టాను కదండి. నేను అడిగేది వంట గురించి కాదు, ఈ ఆకలి గురించి. మన గిరి శోభనం కదా, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఎప్పుడు చూడ గిరిగాడు కన్నయ్య గాడు ఇంట్లో వాడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజు మంచి ముహూర్తం ఉంది. ఇప్పటిదాకా పెట్టారుగా పెద్ద ముహూర్తాలు, ఏమొరిగింది? ఇదిగో, ఆ ముహూర్తాలని మనం పెట్టుకున్నవే, అందుకే వర్కౌట్ కాలేదు. ఈ రోజు గిరిగాడు శోభనం కదా, అందుకే పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించారు. అక్కడ లేకుండా చేసి మనకు వర్కౌట్ అయ్యేలా చేశా. అది ఫట్టు, మనది సూపర్ హిట్. ఒక్కసారి చీకటేంటండి? అబ్బా, అబ్బా, ఎంత బాగుందో. అందరూ చూస్తారండి. అబ్బా, నాకు అలవాటే. పద, లోపలికి వెళ్ళి పద. పిల్ల బత్తాయిలారా, అందరూ కట్టకట్టుకుని ఊడిపట్టారు ఈ టైంలో. విషయం ఏంట్రా? మీరు కథలు మంచిగా చెప్తారు కదా అంకుల్, వీళ్ళందరూ వినడానికి వచ్చారు. కథలా? నేనా? అవును, ఇందాక మీరు చెప్పారు కదా. ఏంటి, దీనికి కథ చెప్పావా? అది అలా అనుకుంటుంది. ఇదేనా మీ నెట్వర్క్? నెట్వర్క్ అనుకున్నా, నెట్టే నా నెక్క చుట్టుకుంది. స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి. కాసేపు ఆగండి, ఆ పిల్లల పేరెంట్స్ వచ్చి బాగా పెడతారు మీకు ముహూర్తం. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుంటాం. స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి. ఇదిగో, మంచి పనికి కావాల్సింది మంచి మనసు, ముహూర్త బలం కాదు. ఆ ముహూర్తం గట్టిగానే ఉంది, నీ దరిద్రం దాన్ని డామినేట్ చేసింది. నీ చావు నువ్వు చావు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాను. ఏమే ఏమే
నెక్స్ట్ ఏంటో గుర్తుందిగా. శైలు శైలు ఏమైంది గిరి గిరి ఏమైంది? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నీకేమైంది? ఏమైంది? ఏం లేదు, కొంచెం తల తిరిగినట్టుంటేను. కంగారు పడాల్సిన పనేమీ లేదు గిరి. కంగ్రాట్స్, నువ్వు తల్లివి కాబోతున్నావు. మీరు తప్పు మాట్లాడుతున్నారు డాక్టర్. మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అనాలి. నా ఒక్కదానికే కంగ్రాట్స్ చెప్తే గిరి ఫీల్ అవ్వడు. ఇది బాగుంది. మీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇలాంటి తెలివితేటలు రావాలనే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శైలు. నా జీవితంలో మొదటి మెట్టు ఎక్కిస్తున్నాను. నాన్నని కావాలి, తాతని కావాలి. అబ్బా ఎన్నిసార్లు చెప్తా, ఇంకా ఆపు. అది సరే, బాబు కావాలా పాప కావాలా? ఎవరైనా పర్లేదు. బాబు పుడితే నాన్న, పాప పుడితే అమ్మ, అంతే. ఇద్దరు పుడితే అమ్మ నాన్న, అంతే. వావ్, మన గిరిగాడు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. తను కోరుకున్నట్టుగానే మంచి అమ్మాయి తోడుగా దొరికింది. పెళ్ళయింది, సంతోషం. తండ్రి కాబోతున్నాడని ఇంకా సంతోషం. తన లైఫ్ స్క్రీన్ ప్లే తనే భలే రాసుకున్నానని మురిసిపోతున్నాడు కదా. వీడెవడండి? వీడి లైఫ్ స్క్రీన్ ప్లే వీడే రాసుకోవడానికి. వీడు ఆఫ్టర్ ఆల్ గిరి. మనందరి లైఫ్ స్క్రీన్ ప్లే రాసేది సప్తగిరి, ఏడుకొండల ఎంకన్న స్వామి. ఆయన వీడి లైఫ్ స్క్రీన్ ప్లే వేరేలా రాశాడు. అదే ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. మన గిరిగాడి లైఫ్లో మరొకడున్నాడు. వీడి లైఫ్లో వాడున్నట్టు వాడికి తెలీదు, వీడికి తెలీదు. వాడే జహీరాబాద్ కా బాద్షా కొండారెడ్డి. రేయ్ నాగయ్య, నీ కమతం మీద నా నజర్ పడ్డదిరా. అయినా జరంత కాలం వదిలేసిన దేనికి? బర్రెని కొంటే దూడ ఫ్రీగా వచ్చినట్టు 3 నెలలు జర కళ్ళు మూసుకుంటే పొలంతో పాటు పంట కూడా మాదైతది కదా. సేద్యం చేసినావు, పంట పండించినావు, చెరుకు నరికినావు, అమ్మకానికి అంగట్లు పెట్టినావు. మరి నా సంగతేంట్రా? నీ బాధ్యం కొండారెడ్డి, తప్పైపోనాది. ఈ ఒక్కసారికి మాఫ్ చేయరాదే. రై బండా అన్నా, ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలన్నా. ఆ పక్కన 20 సెంట్లు నువ్వు కొట్టేద్దామనుకున్నావా? దాని పక్కన ఉన్నది బంజరు భూమి అన్నా. ఒక్కసారి నా కన్ను పడితే భూమి బంజర్దైనా ఆడది నేను అస్సలు వదిలిపెట్టను కదరా. వీడింతకి ఎంత పండించిండ్రా? 300 టన్నులన్నా. శాబాష్, చాలా గొప్ప రైతువిరా. రై బండా అన్నా, వీడికి ఒంట్లో చటాకు మాంసం కూడా లేదు. 300 టన్నులు ఎట్లా పండించినాడ్రా? ఎద్దులు బండితో మేనేజ్ చేశాడన్నా. ఎద్దులో బండి పండించిన చెరుకు నేను చూడాలి. తెచ్చావన్నా? రేయ్, ఒక్కసారికి మాఫ్ చేయి. ఇక నీ గొంతులో నుండి వచ్చే చివరి సౌండ్ నీ చావు కేకే కావాలి. బండా, అర్థమైందన్నా? ఇప్పటిదాకా ఎద్దులు నీ మాట విన్నాయి.
ఊరి పాత పటేల్ని. ఇప్పుడు నా మాట వింటాయో లేదో చూద్దాం. విశ్వాసం కుక్కలకి అనుకున్నా, ఎద్దులకి కూడా ఉంది. చూస్తా. బావా సమాజైంది. మనిషి ప్రాణం తీసినాను కదా, అమ్మోరికి కోపం వస్తుంది. రేయ్, రింగు రింగు బిల్ల రూపాయి దండ దండ కాదురో దామరి మొగ్గ మొగ్గ కాదురో మోదు నీడ నీడ కాదురో నిమ్మలబ్బాయి బాయి రాధాబాయి ఆట పాట అబ్బాయి ఇది పిట పిటలాడ కౌదు పిట్ట ఏను ఆభరబట్ట. ఓ రాధాబాయి నువ్వు స్టార్ట్ చేయి. నమస్తే సార్. ఇతనే నా హైదరాబాద్ గిరి. ఓ గట్లనా? ఎప్పుడొచ్చినావు? మన సంబరాలు షురు అవగానే వచ్చిండన్నా. ఓ గట్లయితే మా గురించి మస్తు తెలుసుకొని ఉంటావు. రాతమ్మి తంబి, ఇంట్లోకెళ్ళి ఆగమైన వాళ్ళని వెతికి తీసుకురావడం నీ పని అంటగా? అవును సార్. ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చినావు? 99 మందిని సార్. బహుత్ అచ్చే. సెంచరీ కొట్టే ఛాన్స్ ఇస్తాను. రైట్, ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయి వనం అంటున్నారని ఒక తులసి మొక్కని నాటాను. అది ఇప్పుడు కనబడ్డం లేదు. మళ్ళీ నా సామ్రాజ్యం గంజాయి వనంలా మారిపోయింది. నాకైతే తల తీసేసినట్టు ఉంది రాబోయ్. ఆ తులసి మొక్కని తీసుకొని రావాలి. మొక్కంటే మొక్క కాదు, చక్కని చుక్క. నా మేనకోడలు నా ఇలాకా నచ్చక బగాయించిపోయింది. పోలీసులు నా మనుషులు వెతుకుతూనే ఉన్నారు. అయినా వాళ్ళ కళ్ళు కప్పి తిరుగుతూ ఉంది. ఎట్లయినా నువ్వు హుషారుగా దాన్ని వెనక్కి తోలుకొరావాలి. అలాగే సార్. కానీ ఏక్ షర్త్, ఈ సంగతి కనుక బజాయించినావనుకో నువ్వు బతికి ఉండవు బిడ్డా. ఒక ఫోటో కావాలి సార్. ఒక్క ఫోటో ఏంది తంబి, ఆల్బమే ఇస్తాం. ఇందా తీసుకో, జల్దీ పని చేసుకో. పైసలు కావాలంటే ఈడ తీసుకో. రై బండా, చలో. అది ఏడుందో చెప్తే 10 लाख, పట్టుకుంటే 25 लाख. మేమనుకున్న పని కూడా అయితే 50 लाख. ఇది కొండారెడ్డి లాక్ చేసిన రేటు. ఈ లాక్ తీసి ఇంకో 10 लाख ज्यादा ఇస్తా. కామ్ ఖతం కర్కే आओ. ఆకలేస్తుంది రాధాబాయ్. వస్తున్నా బావా. జల్దీ రా. అరే ఒక్క మాటనే చెప్పాలి కదా. చెప్తే నువ్వు పెళ్లి చేసుకునేవాడివా గిరి? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏంటి నా జీవితం చిన్నది. ఏదో ఒక అనాథని ప్రశాంతంగా బతకాలి. ఒక పెద్ద ఫ్యామిలీ కావాలనుకున్నా. నీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఉందని, ఒక రాక్షస మోకుందని నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పేంత గొప్పవాళ్ళు కాదు వాళ్ళు. మాకు కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి కోసం మా అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశాడా కొండారెడ్డి. నన్ను పెంచి పెద్ద చేసింది నా మీద ప్రేమతో కాదు, మా ఆస్తి కోసం. నాకు పెళ్ళైతే నా ఆస్తి నా భర్తకు వస్తుంది. దానికోసం అమెరికాలో ఉన్న
వాడి కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే ఆ లంక నుంచి వచ్చేశాను. ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో టీవీలోని ఇంటర్వ్యూ చూశాను. ఫ్యామిలీ అంటే నీకెంత ఇంపార్టెంటో అర్థమైంది. నువ్విచ్చే ఇంపార్టెన్స్, వాల్యూస్ నాకు నచ్చాయి. అందుకే నీకు అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయితే మాత్రం ఇంత పెద్ద అబద్ధం చెప్పేస్తావా? ఆ కొండారెడ్డి గారిని తలుచుకుంటే చాలు కింద తడిసిపోతుంది. గిరి, నీకు ఆ రోజే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికైనా నీకు నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వాడికి నువ్వు అవుతావు, నీ కడుపులో ఉన్న బిడ్డ అవుతావు. వాడికి జీవితాంతం అనాథలా ఉండి అలవాటైపోయింది, అనాథలాగే ఉండాలనుకుంటున్నాడు. అయినా ప్రాణం అంటే భయపడే పిరికొడితోటి నీ కాపురం ఏంటి చెప్పు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఏంటి గిరిబాయ్ పరిశాన్ అవుతున్నావు? వాడు కొండారెడ్డి అయితే ఇక్కడ బటన్ మస్తాన్. వాడిని జోలికి వస్తే అల్లాక కసం వాడిని తుకడా చేస్తా. అది కాదు బాయ్. ఏది కాదు బాయ్, రమ్మనా కొడుకుల్ని. ఈ ఆటో జానిగాడే కాదు, అవసరమైతే ఈ కాలనీ మొత్తం ఆటం బాంబులు లెక్క తయారైతాం. వావ్, సూపర్ గిరి. చూసావా నీకెంత మంది సపోర్ట్ ఉన్నారో? నువ్వు నిజంగా హీరోవి గిరి. ఆపుతావా? చూసింది తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. నువ్వేమో హీరోలు విలన్న డైలాగులు, దానికి వీళ్ళ సపోర్టు. ఆ కొండారెడ్డి విగ్రహం చూస్తే చాలు వెనక్కి తిరగకుండా పరిగెడతారు అందరూ. రే, ఇప్పుడేంట్రా నీ గొడవ? ఆ అమ్మాయి నీతో నీ ఇంట్లో ఉండకూడదు, అంతే కదా? సరే, ఆ అమ్మాయి ఇంకా నుంచి మా ఇంట్లో మాతో ఉంటది, సరేనా? మాయ్, నువ్వు పద. మీరు ఉండండి అమ్మా. గిరి, తప్పో ఒప్పో జరిగింది జరిగిపోయింది. ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉందాం. ఉందాం కాదు, ఉండాలి. నో ప్రాబ్లం. బేబీ గ్రోత్ చాలా బాగుంది. అమ్మాయికి మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. నువ్వెంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బేబీ కూడా అంత హెల్దీగా పుడుతుంది, ఓకేనా? కొండారెడ్డి, నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? హలో. ఏం తమ్మి, దాని ఫోటో తీసుకుపోయి వారం దినాలైంది. ఏమన్నా తెలిసిందా లేదా? తెలిసిందన్న. తెలిసిందా? యాడుంది? ఇక్కడుందన్న. అక్కడంటే హైదరాబాద్ లోనా? అవునన్న. షాబాష్, నాకు తెలుసు తమ్మి, నువ్వు సాధిస్తావని. ఎప్పుడు తోలుకొస్తావు దాన్ని? హైదరాబాద్లో ఉందని తెలిసిందన్న. లొకేషన్ ట్రేస్ అవ్వగానే తీసుకొస్తా. జాగ్రత్త తమ్మి, అది నా ప్రాణం. నీ ప్రాణం ఇప్పుడు నా ప్రాణం అన్న. వా, తొందరగా తోలుకొచ్చేయ్, ఉంటాను. సారీ. చూసావా, పంచ్ కి పంచ్, డైలాగ్ టు డైలాగ్ ఎలా మాట్లాడావు నువ్వు? నాకు తెలుసు గిరి, నువ్వు నన్ను కాపాడుకుంటావు. యు ఆర్ మై హీరో. ఆ కొండారెడ్డి గడి వేటు పడిందంటే ఏ పార్టీ ఎక్కడదో డాక్టర్లు కూడా అర్థం కాదు. హీరో అంటే హీరో. పద. మనల్ని కాదని యాడికి పోదురా, రప్పిస్తా. యాడున్నా ఏడికి రప్పిస్తా. బావా, ఏంట్రా? హైదరాబాద్ చాలా పెద్దది బావా. అవును, నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్దది బావా. అవునరా, అయితే ఏంటి? అది కాదు బావా, అంత పెద్ద సిటీలో గిరిగాడు ఒక్కడే అమ్మాయి గారిని ఎక్కడైనా చూతాడు. అదే మమ్మల్ని నలుగురిని పంపించే వరకు ఎతికి పట్టుకుంటాం, తొందరగా తీసుకొచ్చేస్తాం. ఈ ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఏం పీకుతాం బావా. బావా, ఫీల్డ్కి పంపావా? అవును బావా, వాడు చెప్పింది కరెక్టే. ఓరి నీయసొంటోడి కంట్లనే కారం కొట్టి వెళ్ళిపోయింది. అట్లాంటిది గిరిగాడు ఒక లెక్కనా? గీడన్నట్టు హైదరాబాద్ చాలా పెద్దది. సరే, ఏడవండి. థ్యాంక్ యూ బావా. ఏంట్రా? ఖర్చు డబ్బులు ఎంత? లచ్చే. హైదరాబాద్ చాలా పెద్దది బావా. అరే, లక్ష్మీదేవి ఇంటికి వస్తా అంటే లక్షలు వదిలేసి చిల్లర గురించి ఆలోచిస్తావు. ఇచ్చి పంపు. ఇచ్చి పంపు. కొట్టు బావా, నీ ఫోన్ నుంచి గూగుల్ పే కొట్టు. కొడతాడు. కొట్టాడు. థ్యాంక్ యూ బావా. అన్నా, అమ్మాయి గారిని వెతకాలి కదా. ఎక్కడి నుండి మొదలు పెడదాం? ఆర్సీపురం నుంచా, ఎల్బీ నగర్ నుంచా? మీరు ఆ కొండారెడ్డి దగ్గర ఉండిపోయి మీరు కూడా వాళ్ళ తయారయ్యారా?
మీరు ఆ కొండారెడ్డి దగ్గర సావండి. హైదరాబాద్ చాలా పెద్దదిరా. పెద్ద బార్ నుంచి మొదలెడదాం. ఒరే బద్రిగా ఈ జీప్ నుంచి తోసిపారు. ఒరే నా పిచ్చి అన్నా అదేలే పిందెల్లారా, మనం హైదరాబాద్ వచ్చింది అమ్మాయిన దగ్గర ఎంజాయ్ చేయడానికి. హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయిరా చూడడానికి. రామోజీ ఫిలిం సిటీ, హైటెక్ సిటీ, జూ పార్కు, పబ్బులు, క్లబ్బులు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. కొత్తగా కట్టించిన మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి, మొన్ననే కేసీఆర్ కట్టించిన యాదాద్రి గుడి. ఆడకి వెళ్ళామనుకో పుణ్యం పురుషార్థం రెండు తక్కువరా. ఒరే మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు హైదరాబాద్ మొత్తం చుట్టేద్దాం. ఆ లోపల అమ్మాయి దొరికిందనుకో కొండారెడ్డి గారి అదృష్టం. అమ్మాయి దొరకపోతే మన అదృష్టం. అన్నా నువ్వుండేది కూడా జహీరాబాద్ లోనే కదా. ఇవన్నీ నీకెలా తెలుసా? గూగుల్ నేను చెప్పిళ్ళ మీకు మాలు అని. అది ఇదే హైదరాబాద్ చాలా పెద్దదిరా, చాలా పెద్దది. ఏమంటారా 90? ఫుల్ బాటిల్ కంటే పెద్దదా? అవునరా టొపేరా. వేర్ ఇస్ ద పట్టి బస్సు, వేర్ ఇస్ ద పట్టి. డ్రెస్సులు పని అయిపోయింది. తర్వాత ఏంటన్నా? మనకి స్టైల్ కొట్టు సార్. ఆ స్టైల్ కావాలంటే హెయిర్ ఎక్కువ ఉండాలి, ఏజ్ తక్కువ ఉండాలి సార్. డబ్బులు ఎక్కువ ఇస్తానయ్యా సార్. మీకు ఈ స్టైల్ సెట్ అవుతుంది సార్. సర్లే హెయిర్ కొట్టు. రండి సార్. పద. చెప్పండి సార్, మీకు ఏ స్టైల్ కావాలి? నాకు హెయిర్ స్టైల్ వద్దు, ఫేస్ స్టైల్ కావాలి. బామోన్లో ఉన్న ఫేస్ 5 నిమిషాల్లో మహేష్ బాబులా తల మెరిచిపోవాలి. ఓకే సార్, చేద్దాం. చేయి తమ్ముడు. ఒక్క నిమిషంలోనే మహేష్ బాబు బాబుని చేసావు. థ్యాంక్స్ తమ్ముడు. సార్ అది ఇంకా క్రీమే సార్. క్రీమో నేను తెల్లగా ఉన్నా. ఇక్కడ చూడు అన్నా, హైదరాబాద్ లాగే సెలూన్ బిల్లు కూడా చాలా పెద్దది. బ్యాలెన్స్ ఈ చిల్లర మిగిలింది. కొండారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ హైదరాబాద్ కంటే చాలా పెద్దదిరా. చెప్తా ఉండు. కొండారెడ్డి చెప్పరా బావా. సికింద్రాబాదు, ఖైరతాబాదు, ముషీరాబాదు, బషీరాబాదు, సైబరాబాదు ఈ బాదులన్నీ తిరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే హైదరాబాద్ లో బాదులు బావా. చేతిలో చిల్లుగా లేకుండా తిరుగుతున్నావు. వెంటనే డబ్బులు పంపవా. హైదరాబాద్ చాలా పెద్దది బావా. డబ్బుల్ని చెప్పి విసిగిస్తున్నారు. 2000 కోట్లు ఊకెనే వస్తాయి. కొట్టు. నువ్వే కొట్టు. ఇదేంది ఇక్కడ తీసుకొచ్చాను? హైదరాబాద్ చూపిస్తాను మార్కెట్ తీసుకొచ్చాయిందన్నా. నీకు మందులకు మంచిగా ఇప్పిద్దామని నవీన్ జరగానే ఆ క్యారెట్ ఒకటి. క్యారెట్ లేడీస్ స్టఫ్, ఐ డోంట్ లైక్ దట్. ఏందిరా ఎదకొచ్చిన బర్రలార్చావు? మన అదృష్టం బాగాలేదన్నా. ఏ అటు చూడు. శైలు, శైలు బాయ్, శైలు చూసావా? లేదు బాయ్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎంత భయ్యా? ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్ కి. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?
ఆ కొండారెడ్డి మనుషులు నీ కోసం హైదరాబాద్ అంతా వెతుకుతున్నారు. వాళ్ళ గంట పెడితే అసలు ఏమవుతుందో తెలుసా నీకు? పుట్టబోయే బిడ్డకి స్వెటర్ అల్లడం కోసం మెటీరియల్ తెచ్చుకున్నాను. గిరిగా శైలం ఇక్కడే ఉందిరా. నేను వారం క్రితమే చూశాను. మరి ఎందుకు తీసుకురాలేదు? సరే సరే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ శైలం వెళ్ళిపోతుంది పద. కానీ ఎక్కడికి వెళ్తాం? నా ఇంటికి వెళ్ళి. నీ ఇంటికి వెళ్తాం ఏంటి? తను నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. మీ ఇంట్లో ఉంటాం ఏంట్రా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఉండు, బాగా ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అన్నకి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్దుగా. ముందు నీకు విషయం చెప్పాల్సిన టైం వచ్చింది, నా త్వర. నాకా? రే రే, అసలే టెన్షన్తో చేస్తుంటే ఈ రెస్టారెంట్ తీసుకొచ్చావేంట్రా? నేను చెప్పింది అనగానే నీ బాడీ ఫుల్ హీట్ ఎక్కిపోద్ది. అందుకే చల్లగా ఉండాలని నేసి రెస్టారెంట్కి పట్టుకొచ్చా. తొందరగా చెప్పరా బాబు. ఆ మూల కూర్చుందాం పద. పద కూర్చుంటా. ఇది సేఫ్ ప్లేస్. చెప్పు. ఆ శైలే నీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ విషయం కొండారెడ్డికి ఎందుకు చెప్పొద్దు అంటున్నావు? నేను అడిగితే నాకే ఎందుకు చెప్తానంటున్నావు? తొందరగా చెప్పరా బాబు, బీపీ చచ్చిపోయేలా ఉన్నాను. చెప్తా. ఇప్పుడు బండి కడతా నా కొండిగా. ఇలా ఇలా చెప్పు. ఇప్పుడు శైలజ ఇంట్లోంచి ఎందుకు పారిపోయింది? తెలియనట్టు అడుగుతామేంటి? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తామని పారిపోయింది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు పారిపోయిందండి. ఇంకెవరి మీదో ఇష్టం ఉన్నట్టే కదా. ఎవడాడు చెప్పు వాడెవడో బండి కట్టి పుర్రె పెళ్లి చేస్తా అడెవడో చెప్పు. అది నువ్వే. నేనా? అవును, నేను తను కలిసిన రోజే నాకు చెప్పింది. ఈ విషయం మల్లేష్ గారికి చెప్పలేకపోయావని అడిగితే నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఆయన కూడా బోన్లోంచి బయటికి లాగి అప్పుడు చెప్దాం అనుకున్నాను అని. సార్ ఆడ నువ్వు చెప్పు. అదే, ఆయన కూడా భూమిలోంచి బయటికి లాగి అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఆ తర్వాత మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పింది. ఈ విషయం నిన్ను కలిసి డైరెక్ట్ గా చెప్దాం అనుకుంటే నువ్వేమో తన కోసం హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నావు. ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నా, నువ్వు ఏడవకే. నువ్వు మామూలుడివి కాదే, కోట్లకు అధిపతివి. అంబానీ, రామోజీరావు, తర్వాత నువ్వే. అవునా? అంతేగా. అయినా నేను ఏదో ఉందన్నా, లేకపోతే శైలజ ఏంటి నిన్ను ప్రేమించడం ఏంటి? నా డౌట్ అదే కదా. నీకేం తక్కువ అన్నా. అవునులే, ఇంకా నయోరా నా ప్రాణాన్ని తీసుకెళ్లి పంజరంలో పెట్టి ఆ కొండారెడ్డికి అప్పచెప్పలేదు. సరే గాని ఒకసారి నా శైలిని చూడొచ్చా? నీ భార్యను చూడడానికి నా పర్మిషన్. నా భార్య ఎంత మంచిరా బాబు. వెళ్దామా? అన్నా అలా నుంచి నువ్వేంటన్నా? కూర్చో, దా మంచినీళ్ళతో. ఇంటి నిండా నా ఫోటోలో పెట్టుకుంది పిచ్చి తల్లి. గోడ కొట్టిన ఫోటోలు చూసి నువ్వు అంత ఫీల్ అయిపోతుంటే గుండెల్లో నీ ఫోటో పెట్టుకుని మల్లేసు అని విలవల్లా ఆడిపోతున్నాను. అరే నువ్వు అలా అనకరా, బాడీ భారీగా ఉన్నా గానీ కుండింతే ఉంటదిరా, తట్టుకోలేదు. కానీ ఒకటే డౌట్ అన్నా. మళ్ళీ డౌట్ ఏంటి? అదే, నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, ఒక భార్య ఉండగా ఇంకో భార్యని యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఎవరిని? నా పెళ్ళాన్ని. 2000 కోట్లమ్మా, కంటికేం కనపడవు. రేపటి నుంచి నా పెళ్ళం ప్రపంచానికే కనపడదు. మరి కొండారెడ్డి ఆయన అప్పుడు దాకా ఉంచుతా అనుకుంటున్నావా? శైలు చేయి నా చేతిలో పడగానే ఆడి పిచ్చ లేచిపోద్ది, పుర్రె పేలిపోద్ది. ఆల్రెడీ బీహార్ వాళ్ళకి ఆన్లైన్లో అడ్వాన్స్ పంపించాగా. నువ్వు సూపర్ ఫాస్ట్ అన్న. కాలం కలిసిరాక కమీడియన్ అయ్యాను కానీ మనలో అసలు విలన్ బయటకు వస్తే ఆ పొజిషన్ వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే అమ్మాయిని ఒకసారి పిల్లవా. ఏమండి, ఆయన వచ్చారు.
ఇదేంటిది లట్టుకు నుంచి పుట్టుకుని పోయింది? అదే మరి కాబోయే మొగుడిని డైరెక్ట్గా చూసేస్తారా ఏంటి? సిగ్గు. అవునా? పండి మా ఇద్దరు వయసు అలాంటిది. సరే నేను మళ్ళీ వస్తానే. వావ్వా వావ్వా మటన్ ముక్క, చికెన్ బొక్క, మల్లేసన్నే కాలనీకి దిక్క. వావ్వా వావ్వా మటన్ ముక్క, చికెన్ బొక్క, వావ్వా మల్లేసన్నే కాలనీకి దిక్క. ఏంట్రా ఇది? కోపం వస్తే బండలేస్తాం, ప్రేమ వస్తే దండలేస్తాం. మల్లేశన్న కాలనీకి దిక్క. చికెన్ ముక్క, మటన్ బొక్క, మల్లేశన్న కాలనీకి దిక్క. మల్లేశన్న సూపర్ స్టార్. మల్లేశన్న కడ్డెవ్వడు. మల్లేశన్న కడ్డెవ్వడు. అప్పుడే మీరెవరు వాళ్ళెవరు? అసలు మీరంతా నాకు ఎవరెవరు? అన్న 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 వీళ్ళంతా నీ ఫ్యాన్స్ అన్నా. నాకు ఫ్యాన్స్ ఏంటి? నీకోసం నేను చచ్చిపోతా. ఎందుకు? అభిమానం. నీకోసం చంపేస్తా. ఎవరిని? కొండారెడ్డిని. బీహార్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాంగా. వెనక్కి తీసేసుకో డబ్బులు బొక్క. అడ్వాన్స్లు అరిటాకులు మాకెందుకన్నా? ఈ కాలనీతో అనుబంధం ఉంటే చాలన్నా మాకు. నాలో ఏం చూసారా వీళ్ళందరూ? నీలో ఏదో మ్యాజిక్ ఉంది బాయ్. ఏంటది? అందుకే శైలజమ్మకి నీది నచ్చాయి. 2000 కోట్లు నీకు వచ్చాయి. నీ లాజిక్ నాకు నచ్చాయి. నువ్వు అర్జెంట్ గా నీ మటన్ షాప్ మూసి నీతో మటన్ మార్కెటే పెట్టించేస్తా మా పెళ్ళయ్యాక. శుక్రియా. నువ్వు అర్జెంట్ గా నీ ఆటో ఎవరికైనా అమ్మేసి నిన్ను ఆడి కంపెనీకి ఓనర్ చేస్తా మా పెళ్ళయ్యాక. తులసమ్మత్త అన్న దృష్టిలో నువ్వు పడ్డావు. ఏం కావాలో కోరుకో. నాకేం కోరికలు ఉంటాయ్యా? మా అన్న శైలజమ్మతో చల్లగా ఉంటే కొండకెళ్ళి గుడ్డు కొట్టించుకుంటా. వీళ్ళందరూ నన్ను ప్రేమతో చంపేస్తున్నారు. నువ్వు ఊరుకో. హే అన్న ఎవరు డిస్టర్బ్ చేయకండి. అందరూ వెళ్ళండి. అందరూ బయలుదేరండి. నీ కుళ్ళు తగలయ్యా. వీళ్ళందరూ నన్ను పొగుడుతుంటే ఎంత సమ్మగా ఉందనుకున్నా కంటిన్యూ చేయమనుకుంటే కట్ చేస్తావా? ఈ లోపి మ్యాటర్ కొండరెడ్డికి లీక్ అవుద్ది. ఈ ప్రాణం గాలిలోకి వెళ్ళిపోద్ది. కంటిన్యూ చేయమన్నా. కట్ చేయి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తానే. సరే బయలుదేరండి. అందరూ బయలుదేరండి. అన్నా మిమ్మల్ని శైలమని ఎత్తన మరి పంపించా కదా. ఆ పని మీద ఉన్నాం. నేను అమీర్పేటకి వెళ్ళాను. ఇడు కోకట్పల్లి వరకు వెళ్ళాడు. శైలజమ్మ ఎక్కడ కనిపించలే. అంత తొందర ఏంది? వెంటనే కనిపించుద్దా? 4 చోట్ల తిరిగి చూస్తే కనిపించుద్ది. ఈ లోపల పని చేయండి, మీరు 2 కిలోలు యాపిల్స్ చూసారండి. ఆగండి, ఓ బాక్స్ పట్టుకొచ్చేయండి. ఆగండి, తలా ఒక ఫ్రూట్ ఓ బంచిగా పట్టుకొచ్చేయండి. నువ్వు పళ్ళు తినవుగా అన్న, మన అంత స్టఫ్. అంటే మీ బామ్మ తద్దినమంట కదా, రాత్రి కల్లా కనిపించి చెప్పిందిలే. ఆశ్రమంలో మీ బామ్మ ఫ్రెండ్స్ అందరికి తలా ఒకటి పంచుతామని క్వశ్చన్ చేయకుండా వెళ్ళి తీసా. అన్నా రేట్లు మండిపోతున్నాయి అన్నా. నువ్వు అట్ట మాట్లాడితే నాకు ఎక్కడో మండుతుంది. మరి బిల్లు తీసెల్లు. మిస్టర్ కొండారెడ్డి. ఏంట్రా బావా, బాలాపూరు, కొండాపూరు, మాదాపూరు, మియాపూరు, అత్తాపూరు, కోడలపూరు, మామపూరు, వాడి మామపూరు. ఈ పూర్లని తిరిగి బాడీలో బ్లడ్, గాడిలో డీజిల్ 2 అయిపోయినాయి బావా. బావా హైదరాబాద్ చాలా పెద్దది బావా. ఎంత కావాలి? నీ ఓపిక మా తీరిక. కొట్టో పాతికే. కొట్టాడు. థ్యాంక్ యూ బావా. బాక్స్ రెడీ బండిలో పెట్టి మీరు ఇక్కడే ఉండండి. నేను 1 గంటలో వస్తాను. అర్థమైందా? అర్థమైంది. పట్టించుకోవే చిన్ని అమ్మయ్య బాధలు. నువ్వు మళ్ళీ ఏంటన్నా? ఫ్రూట్స్ శైలికి తెప్పించు.
అరే గిరి ఫ్రూట్స్ తెలుగు జ్యూస్ తాగిచ్చు అంటే మా పెళ్లి టైంకి సిమ్లాయ పిల్ల తయారవ్వాలి అందుకని గిరి గిరి ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టించు అన్నట్టు సేలుకు సిగ్గు తగ్గిందా? ఇంకా కొంచెం ఉందా? పర్లేదులే, మొత్తం తగ్గాక చెప్పు, కొంచెం పెరసనలుగా మాట్లాడు. అది ఫ్లోలో వచ్చా, మళ్ళీ వస్తానే. ఏమున్నాయమ్మా? కాజు బాదం పిస్తా వాల్నట్స్ అన్నీ ఉన్నాయి సార్. కొంచెం డెటాల్ ఇయ్యమ్మా, తాగి పెడతాడు. అన్నీ ఒక్కో కిలో కట్టమ్మా. ఎందుకన్నా ఇవన్నీ కొంటున్నావు? అది కదనా, మొత్తం బిల్లు 20,000 అయ్యేటట్టుంది. మీ మామ కట్టుద్దా? కొండారెడ్డిగా కడుతుంది. మూసుకొని బిల్లు కట్టి అందరు బట్టలు షాప్కి వచ్చాయి. నేను ఒక గంటలో వస్తాను. బిల్లు కౌంటర్ ఎక్కడమ్మా? పర్లేదు తిను. ఇది పట్టుకో పట్టుకో. నెక్స్ట్ అరటిపండు. బేబీ హెల్దీగా ఉండాలి కదా. తిను తిను తిను. తీసుకో తిను. ఇది గిరి ఏమైందన్నా? ఇందా ఎన్ని శైలమ్మకు పెట్టు. సరే ఇదిగో ఈ పాతికెళ్ళి దగ్గర పెట్టుకో. తనకి ఏ అవసరం వచ్చినా సరే నాకు ఒక్క ఫోన్ కొట్టు, నేను కొండారెడ్డి కొట్టు. అలాగే. థ్యాంక్ యూ రా, నువ్వు చేస్తున్న ఈ సహాయానికి వచ్చే జన్మలు నీ కొడుకుగా పుడతాను. అంత అదృష్టం నాకెందుకన్నా? నా శైలులో ఒకసారి చూడొచ్చా? నిద్రపోతుంది, లేపమంటా? వద్దు, పడుకొని. నిద్ర తక్కువైతే గ్లామర్ తక్కువ అవుద్ది. మళ్ళీ మనకి మ్యాచ్ అవ్వాలి కదా. మా పెళ్ళి ఎప్పుడు? పోయేలోపు చేసుకోవచ్చు. ఎవరు? అదే అన్న, హైదరాబాద్ నుంచి పోయేలోపు చేసుకోవచ్చు అని. ఇప్పుడు అప్పుడే ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా. అవునవునవునులే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తానే. జేసీ బ్రదర్స్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్న? కాదురా బ్రదర్స్. ఇంకా దిగలేదంటారా నీకు? గ్యాబిస్తేగా. రే, ఎవరెవరికి ఏం కావాలో సిగ్గు లజా లేకుండా కొనుక్కోండి. పదండి, మళ్ళీ షాప్. అమ్మా స్టఫ్ ఇదెంతమ్మా? 10,000 అబ్బే, ఇది మన రేంజ్ కాదు, ఇంకా కాస్ట్లీ చూపించు. ఇది 15,000 సార్. ఎంతకంటే కాస్ట్లీ షాప్ లో లేవా? సార్ ఉన్నాయి సార్. చూపించండి. ఎంత ఇవి? 55,000 సార్. 55,000. ఇది మన రేంజ్. నువ్వేంటన్నా లేడీస్ బట్టలు కొంటున్నావు? నేనేం కొంటే నీకు దూరా? వాడు చూడు, వాడు ఏం కొంటున్నాడు. అయ్యో రే, ఏమండి ఈ రేంజ్ లో డిఫరెంట్ కలర్స్ లో 4 సారీలు ప్యాక్ చేయండి. ఓకే సార్. రే ఏం చూస్తున్నావురా? నాకు ఇవి నచ్చాయి బాబు, 2 ప్యాక్ చేయి బొమ్మతో సహా. రే ఇవి లేడీస్ వేసుకునేవరా? లోపల వేసుకునేవిగా, నాకు నచ్చాయి, నీకెందుకురా? అసలు ఏం జరుగుతుందిరా? వీడేడి? రండి సార్, ఇవన్నీ కాస్ట్లీ బ్రాండ్స్. మీ బ్రాండ్స్ వద్దు కానీ ఈ బ్రాండ్ ఫుల్ దొరుకుద్దా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నా సార్, అవన్నీ దొరకవు ఇక్కడ. మూసుకొని పని చూసుకో. అందరూ అన్ని కొనుక్కున్నారా? అందరూ హ్యాపీ కదా? సాటిస్ఫైడా? మరి బిల్లు ఇది వరకు చూద్దా. కొండారెడ్డి. హలో బావా, లచ్చే థ్యాంక్స్. అలాగే కొడతాడు ఐటీ చెయ్యి. మన నేను వస్తానే. ఆగన్నా, నువ్వు ఫ్రూట్స్ తిను కానీ ఫ్రూట్స్ కొన్నావు. మీ ఫ్యామిలీ ఇక్కడ లేదు కానీ లేడీస్ బట్టలు కొన్నావంటే నాకెందుకో డౌట్ వస్తుంది. డౌట్ ఏందిరా? తాగుపోతు నా కొండగా. నీకు తాగి తాగి మైండ్ దొబ్బింది అన్నా. ఆడికి డౌట్ వచ్చిందంటే ఓకే, నాకు కూడా వస్తుందంటన్నా. అంటే వీడి పక్కనే ఉంటావు కదా, 50% స్మెల్ తగులుద్ది, అందుకే సగం మైండ్ దొబ్బింది నీకు. వస్తానే. అరే నువ్వు నా పక్కన ఉంటావు ఓకే, వీడు నాకు దూరం ఉంటాడు కదా, నీకు డౌట్ రాలేదా? అవునరా, అదే చూస్తున్నా. గంటలో వస్తా అంటున్నాడు. అదేంటో తేలుస్తా. మీరిక్కడే ఉండండి. వాడు గంటలో వస్తే నేను గంటలో వస్తా. గంటేద్దాం దా. ఊరు వైజాగ్, పేరు కామాక్షి, వయసు 22. వైజాగ్ ఆవిడ విజయనగరంలో తప్పిపోయిందంటే గిరి. గిరి ఏమైందన్నా? ఈ పట్టుకు చెబుతా, కూర్చో చెబుతా.
ఏంటో మాట మాటికి రావాలంటే నాకు కూడా మొహమాటంగా ఉంది. కాకపోతే బజార్లో ఏం చూసినా సరే శైలు కోసం కొనేయాలనిపిస్తుంది. అందుకే తీసుకొచ్చా. శైలుకి ఇచ్చేయే. నీ సిన్సియారిటీ చూస్తుంటే శైలు కోసం చార్మినార్ పక్కన తాజ్మహల్ కట్టేసేలా ఉన్నావు అన్న. ఏదో నీ దయ. ఫస్ట్ లవ్ కదా. అయినా నువ్వు మరి మాటి మాటికి ఇలా వస్తుంటే డౌట్ వచ్చింది. మా ఎదవలకి ఆల్రెడీ డౌట్ వచ్చింది. అందుకే ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా. అందులో మా అనకుండా సత్తిగాడు ఉన్నాడే, ఆడు మహా డేంజరస్. అదే పనుడు. అందుకే అప్పుడప్పుడు వెళ్తుంటానే. వెళ్ళొస్తాను, కొంచెం పని ఉంది. మొత్తం వినేసావురా? సగం విన్నాను. శైలు ఇక్కడే ఉందని అర్థమైంది. శైలుని ఇక్కడే ఉంచి కొండారెడ్డికి చెప్పకుండా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? నిజం నాకు చెప్పకపోతే నేను విన్న సగం కొండారెడ్డికి చెప్తా, మిగతా సగం కొండారెడ్డే చూసుకుంటా. తెలుస్తా. గంటలో వస్తానని మా ముగ్గురికి చెప్పి నువ్వు నాటకాలు ఆడతావా? నిన్ను గోతులో పెట్టిస్తా. నేను చెప్పేది వినకపోతే ఆ గోతులో పడేది నేను కాదు, నువ్వే. నేనెందుకు వినాలి? ఇప్పుడు ఆ పెళ్లి ఇష్టం లేదంటే ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నట్టే కదా. ఎవడు ఎవడో చెప్పు, వాడు అంతు తెలుస్తా. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఉండబోయా స్వామి, నేను చెబుతున్నా కదా. చెప్పు. అది తెలిస్తే కరెంటు షాక్ కొట్టిన అడిగి పందిలాగా గిలా కొట్టుకొని చేస్తావు. దేనికి చెప్పు. ఆ అమ్మాయి లవ్ చేస్తుంది నిన్నే. నిజం చెప్పు. నిజం కానా? నీ బట్టనెత్తి మీద ఒట్టు. ఆ అమ్మాయి కూడా ఇదే ఇష్టం అంట. మేము కూడా చెప్పావురా, పౌరానికి పండుగొత్తికి ప్రేమ కుదరదని. శైల ఇంటే కదా. ఈ విషయం కొండారెడ్డికి తెలిసిందంటే ఉంటదిరా నీకు. అక్కడ కొండారెడ్డి అయితే ఇక్కడ సత్తే. నాకు శైలుకు మధ్య ఎవడైనా వస్తే శాల్తీలు లేచిపోతాయి. శైలు, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు. అవును, నేను శైలుని చూడాలి. ఎక్కడుంది? నీ ఫోటో ఫ్రేమ్ కట్టిద్దామని బజార్కి వెళ్ళింది. నేను కూడా శైలు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఫాలో మీ. అయినా శైలు ప్రేమిస్తుంది నిన్ను కదా, వాడినని చెప్తావేంటి? మేనేజ్మెంట్ ఇప్పుడు నేను మేనేజ్ చేయలేదనుకో, మా ఇద్దరి విషయం తీసుకెళ్లి కొండారెడ్డి చెబుతాడు. ఆ నన్ను చెరుకు మిషన్ లేసి జ్యూస్ తీసేస్తాడు. అందుకే ఈ నైట్ చేశా. కాలం కలిసిన కమిడీని అయ్యావు కానీ సైంటిస్ట్ బ్రెయిన్ అన్న నీది. థ్యాంక్ యూ. అన్నట్టు ఆడి మళ్ళీ వస్తాడేమో. పైన నా ఫోటోలన్నీ మార్చి ఈ ఫోటోలు పెట్టు. వస్తున్నాను రాయ్. అన్న వస్తున్నా. అన్నా, ఇక్కడ ఏం కొందామని తీసుకొచ్చావే? మిక్స్ మిల్లెట్స్, కార్న్ ఫ్లేక్స్, ఓట్స్, సీడ్స్, నట్స్, బ్రౌన్ రైస్. ఇవన్నీ ఏంటన్నా? ఆర్గానిక్ ఫుడ్స్. ఇవన్నీ తింటే పుట్టబోయే పిల్లలకి ఆర్గాన్స్ బాగుంటాయి. ఎవరి పిల్లలకి? నాకు శైలుకి పుట్టబోయే పిల్లలకి. అన్నా, నీది కూడా మళ్ళాగే మాస్ రేంజ్ కదా. ఇంత ఆర్గానిక్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా నీకు? నువ్వు గూగుల్ ఫాలో అయ్యావు, నేను నిన్ను ఫాలో అయ్యాను. ఇంకన్నీ మూసుకొని ఫాలో మీ. నా గుండుగా నేను కొట్టిన గాలికి జాతరలో జైంట్ బిల్లు నూపినట్టు ఉబ్బావు. రేపు నిజం తెలిసాక అప్పుడు పేల్తీరాని ఆర్గాన్స్. వచ్చి బిల్లు కట్టు. వస్తున్నానన్నా, వస్తున్నా. అరే ఇంటి నిండా అన్న ఫోటోలు పెట్టుకుంది పిచ్చి తల్లి. గోడ కొట్టిన ఫోటోలు చూసి ఎంత ఫీల్ అయిపోతున్నారు. గుండెల్లో ఫోటో పెట్టుకుని సత్తి. నువ్వు ఉండవయ్యా బాబు. బాడీ భారీగా ఉన్నా గానీ గుండె ఇంతే ఉంటది కదా, తట్టుకోలేకపోతున్నాడు సత్తిపోటు. కానీ నాకు డౌట్. మళ్ళీ డౌట్ ఏంటి? ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది కదా. అయితే అంటే ఒక భార్య ఉండగా ఇంకో భార్యని యాక్సెప్ట్ చేయగలదా? ఎవరిని? ఇది పెళ్ళాన్ని. 2000 కోట్లమ్మా, కంటికేం కనపడదు. రేపు పొద్దు నుంచి పెళ్ళాం ప్రపంచానికే కనపడదు. మరి కొండారెడ్డి ఆయన అప్పుడు దాకా ఉంచుతాడు అనుకున్నావు వీడు. చెయ్యిలు చెయ్యి చేతిలో పడగానే కొండారెడ్డి పుచ్చ లేచిపోద్ది, పుర్రె పేలిపోద్ది అన్నట్టు. ఆ బీహార్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా పంపుతున్నావు కదా. ఫోన్ వచ్చింది. కొండారెడ్డి. హలో. ఏ కొండారెడ్డి, సత్తే చెప్పు. ఏంట్రా మందు కొట్టావా? అరే, నీతో మాట్లాడాలంటే మందు కొట్టాలారా హౌలే? నా కింద పని చేస్తూ నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? 200 కోట్లకే నీకు అంత వయసు? 2000 కోట్లు బావా? ఏం లేదులే బావా, వీడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2-3 కోట్లు ఆస్తున్న అమ్మాయి దొరికింది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉంటాను బావా.
ఏందిరా ఏంది వాడికి భయపడేది? ఏం చేస్తాడు వాడు? ఏమైందిరా వీళ్ళకి? ఫ్రస్ట్రేషన్. అడిగినప్పుడు పైసలు ఇవ్వకపోతే ఇట్లనే చేస్తారు మరి. दूध बत्ती अगरबत्ती అరటికాయ మామిడికాయ दूध बत्ती अगरबत्ती అరటికాయ మామిడికాయ सत्तर ना टपाकाय వీళ్ళెవరు వాళ్ళెవరు మీరంతా వీళ్ళందరినీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా ఆటో జానీ నీ కోసం చచ్చిపోతాడు. దేనికి? అభిమానం. భయ్యా మటన్ మస్తాన్ నీ కోసం ఎవరినైనా చంపేస్తాడు. దేనికి? అభిమానం. నీ కోసం గుండు కొట్టించుకుంటది. దేనికి? అభిమానం. 2000 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే నీ మీద ఆ మాత్రం అభిమానం ఉండదు. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, ఫాలో. అలాగే. మీ అందరి కోఆపరేషన్ థ్యాంక్స్. పేరు పేరున రుణం తీర్చుకుంటా మా పెళ్ళయ్యాక. మల్లేశో వస్తున్నాను రా, వస్తున్నా. వెరీ గుడ్. వాళ్ళని భలే మేనేజ్ చేస్తున్నావు గిరి. మేనేజ్ కాదు, మోసం చేస్తున్నానేమో అని బాధేస్తుంది. నేను చెప్పినవన్నీ నిజమనుకొని ఒకడు పూలు పళ్ళు పట్టుకొస్తున్నాడు, ఇంకొకడు బట్టలు బంగారం పట్టుకొస్తున్నాడు. గిరి, కడుపుతో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి నుంచి సారే చీరలు రావాలి. మా మేనమామ ఇచ్చిన డబ్బులతోనే తెస్తున్నారు అంటే మా పుట్టింటి నుంచేగా వస్తున్నట్టు. బాగా చెప్పావమ్మా. ఈ టైంలో పుట్టింటి నుంచి జరగాల్సిన ముచ్చట్లు భగవంతుడు వీళ్ళ ద్వారా చేయిస్తున్నాడు. కానీ మీకు కావాల్సిన వాళ్ళగా మా బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇంక నుంచి మీ అచ్చట ముచ్చట మేము చూసుకుంటాం. దీపావళి ఇంకా రాలేదు, సంక్రాంతి ఇంకా రావాలి. మరి మనం లేకుండా ఈ పండగేంటి? పంతులు గారు మన గిరి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, ఆ జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ కొండారెడ్డి మేనగోళ్ళు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాం. మీరు కూడా ఎవరికి చెప్పాలి. ఎవరికి చెప్పకూడదు వాడికే చెప్పావు. పని పడింది. దేవుడు ఉన్నాడు. ఏంట్రా పంతులు నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజమయ్యా, అబద్ధం చెప్పట్లేదు. కాశీ వెళ్ళి ఏదో ఒకటి వదిలేయాలనుకున్నా. నా పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నా. నా మనసు పసిగట్టే ఆ బత్తాయి రావడం మానేసింది. అందుకే అబద్ధాలు చెప్పడం అక్కడే వదిలేశా. ఇది నిజమయ్యా. అర్థమైంది, మొత్తం అర్థమైంది. నేను వెళ్ళి అక్కడ తంతే ఇక్కడ పడతాడు. బండా అన్నా ఆగు బావా, గా పిల్ల బిత్తిరి నా కొడుకు కోసం నువ్వెళ్ళేదేంది? రాయ్ బండా. అక్క తీయండ్రా బండ్లు. సరే అక్క. నువ్వు కళ్ళు తాగిన కోతలాగా ఎగురుతున్నావు. రాధాబాయ్, కంచు బట్ల రాధాబాయ్. లేబర్ నా కొండిల్లారా, ఆ గిరిగాడు ఒక హీరో, మీరంతా వాని బెటాలియన్ అనుకున్నారా?
ఆ గిరిగాన్ని మీతాన్నే ఉంచుకొని శైలుని పంపేయండి, లేదంటే కాలనీలో ఒక్కడు కూడా మిగలాడు. ఆహా, నువ్వు బతికుంటాలంటే ఎల్లు కొండ రెండు కాళ్ళు విసుక్కో. కాదో కూడదని కోతేశాలు వేసావనుకో, నీ అబ్బ నీ పీక నేను విసుకుతాను. రేయ్ తొండారెడ్డి, మాటలు జారినవనుకో కొడక, తులసమ్మత్ అయితే కుత్కెళ్ళనే విసుకుతుంది. అదే ఈ తల వరకు మండిందనుకో, ఏం విసుకుతున్నా కూడా నాకే తెలియదు. జవాబ్ దో ఇస్ ఆటో వాలేకో. ఎందుకు వచ్చావు? ఎందుకు వాగుతున్నావు? శైలు గీలు అని పిచ్చి పిచ్చిగా వాగావు, తలకాయలు లేచిపోతాయి. ఒరేయ్ సత్తిగా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? హాయ్ కాబోయే పెళ్ళం గురించి మాట్లాడితే ఏ భాయ్ అయినా సరే బండ కట్టి బాయిలో పడేస్తా. కాబోయే పెళ్ళామా? అవును, శైలు నా కాబోయే పెళ్ళాం. ఏరా ధమాక్ గిట్లా ఖరాబ్ అయిందా? కరెక్ట్ గా చెప్పావు. ఈ ఊక బస్తా అక్కడికి ధమాక్ ఎక్కడ ఉంది బాయ్? వీడికి బ్రెయిన్ ట్యూన్ చేసింది నేనే. యాక్చువల్ గా శైలజ కాబోయే మొగుడు వీడి కాదు, నేను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఆ కొండారెడ్డి గారిని, ఈ బండారెడ్డి గారిని, ఈ బండోడిని ముగ్గురిని బండి చక్రాలు కట్టేసి పుర్రెలు పగల కొట్టేసి దండ దగ్గర బీటేసుకుందాం. అబే పాగల్! ఏయ్ నువ్వుండు. శైలు కాబోయే మొగుడు నువ్వా? నేను కాకపోతే పంది మొహం వేసుకొని నువ్వా? నువ్వే చెప్పావు కదా మేనేజ్మెంట్. మేనేజ్మెంటా? మరి ఫ్యాన్స్ అన్నావు? మేనేజ్మెంట్. రేయ్ అవులే నా కొండెల్లారా, మీ ఇద్దరిని బకరాలను చేసి వల్లెమ్మం రాడ్ పెట్టిండ్రా గిరిగాడు. దాన్ని ఆ గిరిగాడు పెళ్లి చేసుకున్నాడు రా. కడుపు కూడా చేసిండ్రా ఎదవల్లారా. రే గిరిగా, ఎవడ దాక్కున్నావు బే? ఏడకి పోలా, ఈడనే ఉన్నారు. దమ్ముంటే వీళ్ళని టచ్ చేసి చూడరా. టచ్ చేసుడు కాదు, జుట్టుబట్టి గుంజుకపోయి కొండారెడ్డి కాళ్ళ దగ్గర పడేస్తా. ఓలప్ప, చుట్టూ నీకు లేదా, చేతులు మాకు లేవా? వచ్చిన దారినే సక్రం ఇంటికి వెళ్ళు, లేకపోతే గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి నీ కొండారెడ్డిని గుర్తు పట్టకుండా పంపాల్సి వచ్చిందే నీ సింహల్లాగా వాళ్ళని నలిపి రావాల్సిండే, పిల్లుల్లా పారిపోయి వస్తారా? కుజుప్కా మొక్కల్లా వేస్ట్ కాల్రా. కొండారెడ్డి గిరిగా 3:30 బజేకి ఇంటికి రావాల్సిన పిల్ల 5:30 బజేకి విరాలే. జరా సోచో, మటన్ గాడి కూతురు ఎక్కడా? పట్టుకో. మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, మీకు ఏమైనా కనిపించింది? బాయ్ ఫాతిమా ఇంకా స్కూల్ నుంచి రాలేదు బాయ్, అదే అడుగుతున్నా. కొండారెడ్డి ప్లీజ్ కొండారెడ్డి, ఆ పాపని చెయ్యి. ఆ పాపని ఏం చేయకూడదంటే నా పాపని నా ఇంటికి తీసుకురావాలి. నీకు దండం పెడతా. ఫాతిమా, ఫాతిమా, బేటీ బేటీ, అమ్మా బేటీ. ఫాతిమా, ఆటో ఆటో ఆటో. గిరి, నువ్వు శైలిజన్ జాగ్రత్త చూసుకో, మేము హాస్పిటల్ వెళ్ళొస్తాం. ఏం కాదు ఏం కాదు. ఆటో పోనీ పోనీ. చిన్న ప్రాణం కాబట్టి చిదిమే బుద్ధి కాలే, దాని దెబ్బలకి ఆయింట్మెంట్ పోస్తే పోద్ది. జల్దీ అమ్మాయిని తీసుకొచ్చాయి. ఓ మాట తప్పినావనుకో, మటన్ గాడి బొక్కలు కేజీ లెక్కన నేను అమ్ముతా. గుడ్డలో మూటలు కట్టుకునే దాని బాడీ మూట కట్టి పంపుతా. ఆటో గాడిని ఆకాశంలో విసిరేస్తా. అందరినీ కట్టి చెరుకు మషిన్లో వేసి పిప్పి చేసి ఇప్పసారా చేసి తాగుతా తాగుతా తాగుతా. నా చిన్నప్పటి నుంచి కాలనీ వాళ్ళే నాకు అన్నీ అయి పెంచారు. నా వల్ల వాళ్ళకేం జరగకూడదు. అయితే
అయితే ఏం చేద్దాం గిరి? ఎవ్వరికీ చెప్పకుండా ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోదాం. నీ ఇష్టం గిరి. తెలిస్తే వాళ్ళు మనల్ని వెళ్ళనివ్వరు. మనం ఇక్కడే ఉంటే ఆ కొండారెడ్డి వాళ్ళు బతకనివాడు. కానీ మీకు కావాల్సిన వాళ్ళగా మా బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇంక నుంచి మీ అచ్చట ముచ్చట మేం చూసుకుంటాం. దమ్ముంటే వీళ్ళని టచ్ చేసి చూడరా. వాడిని జోలికి వస్తే అల్లాక కసం వాడిని తుకడా చేస్తా. ఈ ఆటో జానిగాడే కాదు, అవసరమైతే ఈ కాలనీ మొత్తం ఆటం బాంబులు లెక్క తయారైతాం. ఏమైంది సార్? మనం కలుద్దాం అనుకున్నాం కదా, ఏమైంది? ఓకే సార్, కలుద్దాం సార్, రేపు కలుద్దాం సార్. సరే సార్, నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను సార్. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వు గిరి కదూ? అవును సార్. చూడు బాబు, ఇక్కడ పోలీసులందరినీ కొండారెడ్డి కొనేశాడు. మీరిద్దరూ సేఫ్గా ఉండాలంటే మీరు డీసీపీ దివాకర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన చాలా మంచోడు. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. గిరి 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 ఈ గేటు వైపు నుంచి వెళ్ళండి. హలో సార్, వాళ్ళిద్దరిని డీసీపీ ఆఫీస్కి పంపించాను సార్. నమస్తే గిరి గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. రండి, ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. నేను మీకు తెలుసా సార్? నమస్తే సార్. రండి. మ్యాటర్ మొత్తం తెలిసింది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. భలేవారండి. ఈ డిపార్ట్మెంట్ ఉన్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. డీసీపీ గారు చూడండి, ఈ టైంలో కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నమస్తే సార్. హలో మిస్టర్ గిరి, బాగున్నారా? ఆ కొండారెడ్డికి నేను వార్నింగ్ ఇచ్చాను. మీరేం భయపడకండి, మీకు సెక్యూరిటీ నేను ఇస్తాను. చౌదరి, కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. ఆఫీస్ బయట కూడా సెక్యూరిటీ అలర్ట్ చేయి. ఓకే. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. కంప్లైంట్ రాయమ్మా. కొండారెడ్డి, ఇద్దరూ వచ్చారు. నువ్వు డీల్ ఓకే అంటే నువ్వు చెప్పిన ప్లేస్లో ఇద్దరిని అప్పచెప్తాను. చెప్పినా కదా 10 లక్షలు ఇస్తానని. ఏ కొండారెడ్డి, నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? 2000 కోట్లు ఎక్కడా, 10 లక్షలు ఎక్కడా? 50-50. డీసీపీ, నీకు ప్రమోషన్ ఇప్పియనికి ఏడాన్నో తిరిగి తిరిగి నలిగిపోయిండ్రా. ఇప్పుడు నాయాలో నీకు షేర్ కావాలరా? చంపేస్తా కొడుకా. అరే చప్, నువ్వు మొగుణ్ణి చంపిన కేసు ఫైల్ ఇంకా నా టేబుల్ మీదే ఉంది. ఇద్దరి చేతులు నరికి పంపించు. పేపర్స్ మీద సంతకం నేను పెట్టించుకుంటా. మన షేర్లు తర్వాత చూసుకుందాం. హలో మ్యాన్, కూల్. నువ్వు రాయ్. ఏ ఇక్బాల్ సార్, బయట సెక్యూరిటీ టైట్ చేయండి. ఎస్ సార్. ఏం టెన్షన్ పడుతున్నావు? నీ సేఫ్టీ కోసమే. సార్, మేము మళ్ళీ వస్తాం సార్. ఎక్కడెక్కడ వెళ్ళేది? కూర్చో.
మీకు దండం పెడతాను సార్, గడుపుతోంది సార్, మమ్మల్ని వెళ్ళవండి సార్. ఇంకో పెళ్లి చేసుకో, 10 మంది పిల్లల్ని కనుక్కో. అలా మాట్లాడకండి సార్, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కాదురా నీకు. నీకు బతికే అర్హత లేదు, నీ బిడ్డకు పుట్టే అర్హత లేదు. అసలు మీరు మనుషులేనా? గిరి సార్ మీకు దండం పెడతాను సార్. చెప్. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడదానివని కూడా చూడండి. నోరు మూసుకుని కూర్చో. మీ మామ వచ్చి తీసుకెళ్ళి కడుపు తిప్పించి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. బుద్ధిగా కాపురం చేసుకో, అర్థమైందా? Don't shoot. This is unofficial. No! No! వదలండి! Please, ఏం చేయొద్దు సార్. Please, వదలండి! వదలండి! సార్, మీకు దండం పెడతాను, వదలండి సార్, ప్లీజ్. పోలీసు వాడి మీద చేయరా? ఎక్కడికే వెళుతున్నా నా చేతి నుంచి తప్పించుకుందామనే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం గిరి? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎక్కడున్నా వెతికి పట్టుకోండి, వదలొద్దు. ఎక్కడ చూసినా కొండారెడ్డి మనుషులే. ఏం చేద్దాం గిరి? అష్ట దిగ్బంధన చక్ర దిగ్బంధన చేసా పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడు. ఎక్కడికెళ్ళినా ఎక్కడికి
తీసుకొని రమ్మంటే అమ్మని చేసి తీసుకొస్తావురా? తన్ని మేనకోళ్ళ నాకు తెలియదు కొండారెడ్డి. కోర్టు లాస్ట్ కోసం నేను పెళ్లి చేసుకోవాలి. ఒక బంధం కోసం చేసుకున్నాను. ఒప్పుకుంటా, పొరపాటు నాదే. కానీ ఏదేమైనా ఇప్పుడు తను నా భార్య కొండారెడ్డి. నా భార్యకి, తన కడుపులో ఉన్న నా బిడ్డకి నీ నుంచి ప్రాణహాని ఉంది. వాళ్ళని కాపాడగలిగేది ఎవరో అని ఆలోచిస్తే నువ్వే అనిపించింది కొండారెడ్డి. నీ మేనకోడల్ని నీ నుంచి నువ్వే కాపాడుకో. రేయ్, మక్కి కిరికిరి చేసి మస్తు మాట్లాడుతున్నావు. కొండారెడ్డి ముందుకొచ్చి మాట్లాడేంత ధైర్యం వచ్చిందర నా కొడక. కొండారెడ్డి ముందు ధైర్యమా? అంత దమ్ము ధైర్యం లేవు. కానీ నా భార్య మీద ప్రేమ, పుట్టబోయే బిడ్డ మీద ప్రాణం ఉంది. నీ గొంతులో నుంచి వచ్చే ఆఖరి సౌండ్ ని చావు కేకే కావాలి. బతిమాల, బామాల, వినలా. వాడు రాని, వీడు రాని, నువ్వు రాని, నా భార్య మీద నీ చెయ్యబడ్డా పుట్టబోయే బిడ్డ మీద నీ వాళ్ళ గాలి వీచిన ఒక్కడు మిగల